జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు టీడీపీ నేత కనకమేడల. రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికే పొత్తుతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎవరి వెనక ఎవరున్నారో బట్టబయలైందన్నారు మంత్రి అమర్నాథ్. ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైందనేటువంటి అంశం ఒకటి, మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నిటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. ఎవరు వెంట ఎవరు ఉన్నారో, ఎవరుండి నడిపిస్తూ ఉన్నారో, ఎవరెవరు తెర వెనక మిత్రులో, ఇవన్నీ కూడా ఈరోజు బహిర్గతం అయ్యాయి కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మా మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన సరే నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి వచ్చి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల గురించి కానీ ఏం సమాధానం చెప్తారు? గతంలో మేము ఒకసారి అందరం కలిసి వచ్చినప్పుడు, మాకు అధికారం ఇచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా మోసం చేస్తాం, అందుకనే మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్పని అడుగుతారా?